లేవియా కాండం 11వ అధ్యాయం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నింటిలోనూ మీరు ఈ జీవులను మాత్రం తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును గాని నెమరు వేయు వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయు గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండి 2 డెక్కలు గలది గాని అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. జలచరములన్నింటిలో వీటిని తినవచ్చును. సముద్రంలోనేమి నదులలోనేమి ఏ నీళ్ళలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రంలోనేమి నదుల్లోనేమి సమస్త జలచరముల్లోనూ సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. అవి మీకు హేయములుగానే ఉండవలేను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను. నీళ్ళలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలను. వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గ్రద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, శంకుబుడ్డి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము. రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించు చరములన్నీ మీకు హేయములు. అయితే 4 కాళ్ళతో చరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ళు మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును. నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని, మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును. 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు. వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములను ముట్టిన ప్రతి వాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతి వాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. 2 డెక్కలు గల జంతువులన్నింటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు నుండినవి మీకు అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతి వాడు అపవిత్రుడగును. 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశిలో ఏవి అరకాలితో నడుచునో అవన్నీ అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతి వాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరం మోసిన ప్రతి వాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. అవి మీకు అపవిత్రమైనవి. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏవనగా చిన్న ముంగీస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసరవెల్లి, నేల మొసలి, తొండ, సరటము, అడవి ఎలుక, ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటిలో చచ్చిన దాని కళేబరము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయే గాని, బట్టయే గాని, చర్మమే గాని, సంచియే గాని, పనిచేయు ఉపకరణము ఏదియు గాని అయిన ఎడల దాని నీళ్లలో వేయవలను. అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును. తరువాత అది పవిత్రమగును. వీటిలో ఏదైనాను మట్టి పాత్రలో పడిన ఎడల దానిలోని దంతయు అపవిత్రమగును. మీరు దాన్ని పగలగొట్టవలెను. తినదగిన ఆహారమంతట్లో దేని మీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమును అపవిత్రము. వాటి కళేబరంలో కొంచెము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగలగొట్టవలెను. అవి అపవిత్రములు. అవి మీకు అపవిత్రములుగానే ఉండవలెను. అయితే విస్తారమైన నీళ్లు గల ఊటలో గాని గుంటలో గాని కళేబరం పడినను ఆ నీళ్లు అపవిత్రం కావు గాని కళేబరమునకు తగిలినది అపవిత్రమగును. వాటి కళేబరంలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు గాని ఆ విత్తనం మీద నీళ్లు పోసిన తర్వాత కళేబరంలో కొంచెం వాటి మీద పడిన ఎడల అవి మీకు అపవిత్రములగును. మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరంలో ఏదైనాను తినువాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరం మోయువాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును.
నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులు అన్నింటిలో కడుపుతో చరించు దానినైనను, 4 కాళ్ళతో చరించు దానినైనను, చాలా కాలుగల దానినైనను మీరు తినకూడదు, అవి హేయములు. ప్రాకు జీవరాశుల్లో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు. వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలను. నేను మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలన మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలను. అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని, తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదం చేయునట్లు జంతువులను గూర్చియు, పక్షులను గూర్చియు, జలచరములైన సమస్త జీవులను గూర్చియు, నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసినది ఇదే అని చెప్పుమనెను.